హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము రెండు ఆలుగడ్డలతోటి మంచి టేస్టీ స్నాక్ రెసిపీని చేయబోతున్నాము. ఇందుకోసము 2 ఆలుగడ్డల్ని తీసుకొని పైన ఉన్న పొట్టుని శుభ్రంగా తీసేసుకోవాలి. వీటిని చక్కగా కడిగేసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఇలాంటి ఒక గ్రేటర్ని తీసుకొని పెద్ద సైజు హోల్స్ ఉంటాయి కదా, వాటిపైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా గ్రేట్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆలుని ఇలా చక్కగా తురుముకున్న తర్వాత దీన్ని అలాగే వదిలేస్తే అవి నల్లబడతాయి. అందుకని ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఈ తురిమిన ఆలుని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి తీసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ ఆలు తురుముని చక్కగా నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఈ విధంగా ఆలుని నీళ్ళలోంచి తీసిన తర్వాత వెంటనే ఈ రెసిపీని చేసుకోవాలి, లేదంటే ఆలు మళ్ళీ నల్లబడిపోతాయి. ఇలా తీసుకున్న ఈ ఆలు తురుములోకి 1/2 కప్పు బియ్యం పిండిని, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇందులో నీళ్లు వేయకుండానే అలానే కలిపేసుకోవాలి. ఇందులో నీళ్లు ఊరుతాయి కాబట్టి అదే నీళ్ళతోటి పిండంతా కలిసిపోతుంది. మనకు నీళ్లు వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అలా పిండి కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక 1/2 నిమిషం తర్వాత ఇలా జాలిగంటెతోటి అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా పకోడీలాగా ఫ్రై చేసి తీసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇదే మాదిరిగా పకోడీలాగా వేసి తీసుకోవాలి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఆలు పకోడీ రెడీ అయిపోయాయి. మరి మీ ఇంట్లో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇవి చేయడం చాలా ఈజీ, టైం కూడా చాలా తక్కువగా పడుతుంది. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. అలాగే అన్నంలోకి పప్పంచుకి కూడా ఈ ఆలు పకోడీ చాలా బాగుంటాయి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే పుష్పాజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.